ముంబై హీరోయిన్ కాదంబరి జత్వాని వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. పోలీసులు వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని 15 రోజులు నరకం చూపించారంటూ కాదంబరి కన్నీరు మున్నీరు అవడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు జత్వాని చేస్తున్న ఆరోపణలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తనను తన కుటుంబాన్ని వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు కొందరు సీనియర్ ఐపీఎస్లు టార్చర్ పెట్టారనే స్వయంగా కాదంబరి జత్వానినే ఆరోపణలు చేస్తూ ఉండడంతో డైరెక్ట్గా ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. అయితే ఈ కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ కేసులో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు సిసిఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ను విచారణ అధికారికంగా నియమించింది. అయితే విచారణ కోసం నటి జత్వాని విజయవాడకు వచ్చారు. మధ్యాహ్నం ఆమె పోలీస్ కమిషనర్ను కలిశారు. ఏసీపీ స్రవంతి రాయ్ నేతృత్వంలో ప్రత్యేక బృందం జత్వాని నుంచి వివరాలు తీసుకున్నారు. అయితే అత్యాచారం కేసు నుంచి అన్ని పరిణామాలను ఆమె వివరించినట్లు తెలుస్తుంది. విజయవాడలోని ఓ గెస్ట్ హౌస్లో బంధించిన సమయంలో కొంతమంది పోలీస్ అధికారులు ఎలా ఇబ్బంది పెట్టారో నటి జత్వాని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం. అయితే 2023 డిసెంబర్లో కేసు పెట్టినప్పటి నుంచి 2024 మార్చి వరకు జరిగిన ఘటనల గురించి జత్వాని ఇచ్చిన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు పోలీసులు. మరోవైపు ఆమెపై నమోదైన ఫోర్జరీ కేసును విచారణ అధికారి పరిశీలించనున్నారు. వైసీపీ హయాంలో కొందరు పోలీస్ అధికారులు తనపై అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా వేధించారని నటి జత్వాని ఆరోపించారు. కృష్ణా జిల్లా వైసీపీ నేత విద్యాసాగర్ తనపై ఫేక్ కేసు నమోదు చేసి తనను 40 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆమె ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకొని వదిలిపెట్టారని అన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, వీటన్నిటినీ విచారణ అధికారికి అందిస్తానని చెప్పారు హీరోయిన్. ఇప్పుడున్న ప్రభుత్వం తనకు సపోర్ట్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అలాగే సోషల్ మీడియాలో కొందరు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, డబ్బుల కోసమే ఇలా మాట్లాడుతున్నారని ప్రచారం చేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారుల్ని ఆరోపణలను ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని చుట్టా ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తుంది. ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారక తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి, ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. అయితే కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీనిపై నివేదికను రూపొందించి ఇప్పటికే డీజీపీకి అందజేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 4 రోజుల్లో సిసిఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ నివేదిక ఇవ్వనున్నారు. అయితే వైసీపీ అరాచకులకు నటి జత్వాని ఉదంతం ఒక నిదర్శనమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. ఆడుదాం ఆడవాళ్లతో అని అమాయక మహిళల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు జత్వాని కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. వైసీపీ నేత విద్యాసాగర్ కేసు పెడితే ఐపీఎస్లు పరుగులు పెట్టారన్నారు. మరి ఇతర కేసుల్లో ఇలా ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందని బుద్ధ వెంకన్న ఆరోపించారు. మరోవైపు కాదంబరి జత్వాని చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓ బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆమెను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిల్మ్ స్టార్ని కాదంబరి అనే ఆవిడని తీసుకొచ్చి రకరకాలుగా హింసించారని చెప్పి పేపర్స్లో చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాష్ట్ర పరువుని ఎంతో దిగజార్చారు. నేషనల్ లెవెల్లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా దిగజారు. చివరికి దీంట్లో కూడా దిగజార్చినటువంటి పరిస్థితి చూసాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. దాని మీద డీటెయిల్గా వాళ్ళంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. దీంట్లో ఎవరు బాధ్యులు, ఎందుకంటే దీంట్లో పాత్ర మొత్తం కూడా ముఖ్యమంత్రి గారే ఒక
బడా పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యవేక్షణలో ఒక ఐపీఎస్ అధికారి ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళని హింసించారని చెప్పి న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంభాషణ కూడా చూడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎవరిని కూడా ఇందులో వదిలిపోయాల్సిన సమస్య లేదు.